నిజాంపేట్ కార్పొరేషన్తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న మంచినీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాదిలోపు తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించే దిశగా ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు విమర్శలకు పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలని హనుమంత్ రెడ్డి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. एजेंडा थे, उनके अलावा 2 महत्वपूर्ण एजेंडा थे, एक बोर्ड का बजट और दूसरा EVI इक्वल वैल्यू इंफ्रास्ट्रक्चर, जो कि स्टेट गवर्नमेंट के द्वारा हम लोग ने जो ज़मीन दी थी स्टेट गवर्नमेंट को एलिवेटेड कॉरिडोर के लिए, उसके लिए जो पैसा मिला था 303 करोड़, उसमें से 246 करोड़ के लिए हम लोगों ने प्रोजेक्ट किया है अंडरग्राउंड सीवेज नेटवर्क पूरे एंटायर कैंटोनमेंट, पूरे कैंटोनमेंट के लिए। सारे वार्ड इसमें कवर किए जा रहे हैं, 8 वार्ड कवर किए जा रहे हैं, सारा सिविल एरिया कवर किया जा रहा है। जहाँ तक बजट का सवाल है, टोटल 317 करोड़ का बजट इस साल का 2026-27 का रिवाइज बजट जो है 317 करोड़ का, और 27-28 का जो ओरिजिनल बजट है 310 करोड़ का हमने प्रोजेक्ट किया है। इस प्रोजेक्शन में लगभग 38 करोड़ हमने ग्रांट इन एड मांगी है गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट से, और 30 करोड़ स्पेशल ग्रांट इन एड मांगी है। स्पेशल ग्रांट इन एड उन कार्यों के लिए ली जाती है जो स्पेसिफिक वर्क हैं। तो हमने अभी सेंट्रल गवर्नमेंट से लगभग 20 करोड़ रुपए मांगे हैं रोड डेवलपमेंट के लिए, जो कैंटोनमेंट के रोड हैं, बहुत दिनों से जिन पर कार्यवाही काम नहीं किए गए हैं, उन रोड डेवलपमेंट के लिए। కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో జరిగిన సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద హాజరయ్యారు. ప్రధానంగా ఎలివేటెడ్ కారిడార్లకు రక్షణ శాఖ భూములు ఇచ్చిన నేపథ్యంలో పరిహారంగా వచ్చిన 303 కోట్లలో 240 కోట్లతో దశల వారీగా భూగర్భ డ్రైనేజీ, నాలాల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన 20 కోట్ల నిధుల్లో రహదారుల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు.